जलाटवीगदज्जल प्रवाह पावितस्तरे कलेवलम्ब्यलम्बिताम्बुजं कमालिकामट्टमट्टमट्टमन्निनादमट्टमर्वयुच्चकार चण्डताण्डवं तनोतु नः शिव जटाकटाः सम्भ्रमब्धमन्मलिन्दगज्जन्ति लोलवीचि वल्लरी विराजमानमोहनज्ज्वलल्ललाटकट्टभावके किशोरचन्द्रशेखरे। హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ తెలుగు ట్రావెల్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం మురుదేశ్వర్లో అయితే ఉన్నాం ఫ్రెండ్స్. ఇది బెంగళూరు నుంచి చాలా కిలోమీటర్స్ అయితే ఉంటుందన్నమాట. దాదాపుగా మేము చివరికి అయితే వచ్చేసాము కర్ణాటక. అండ్ ఇది వచ్చేసి మురుదేశ్వర్లోని మురుదేశ్వర్ టెంపుల్ అనమాట. ఈ ఊరి పేరు అలాగే ఈ టెంపుల్ పేరు కూడా ఒకే అనమాట, మురుదేశ్వర్ టెంపుల్ అంటారు. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి శివ టెంపుల్. చాలా మందికి తెలిసి ఈ టెంపుల్ అనేది చాలా ఫేమస్. యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి టెంపుల్ గురించి. అండ్ మేము వచ్చేసి ఈ వీడియోలో ఈ టెంపుల్ని అయితే మొత్తం కూడా మీకైతే చూపించబోతున్నాం. టెంపుల్ లోపలికి వెళ్ళి చూపిస్తాం. అలాగే టెంపుల్కి మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి పెద్ద శివ స్టాచ్యూ అయితే ఉంటుంది అనమాట, బీచ్ పక్కనే. ఆ స్టాచ్యూ కూడా అయితే చూపించబోతున్నాం. అండ్ వచ్చేసి మీరు చూస్తున్నారు కదా, ఈ టెంపుల్ అంటే చాలా చాలా ఎత్తులో ఉంది. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ గోపురం అయితే కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి టెంపుల్ యొక్క రాజగోపురం. దీని యొక్క ఎత్తు వచ్చేసి 249 అడుగుల ఎత్తు అయితే ఉంటుంది. అలాగే ఇది వచ్చేసి 21 అంతస్తులు అనమాట. మనం వచ్చేసి ఇక్కడ మనకు ఒక లిఫ్ట్ అయితే ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. మనం ఈ లిఫ్ట్లో వెళ్ళి మన పైనుంచి అయితే ఈ టోటల్ టెంపుల్ అండ్ అలాగే ఈ బీచ్ అయితే ఉంది కదా మనకి పక్కన, ఆ బీచ్ వ్యూ మొత్తం కూడా మనం అక్కడి నుంచి అయితే చూడొచ్చు. అది కూడా మీకైతే ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ అలాగే ఈ రాజగోపురం వచ్చేసి మనకి 1990 నుంచి 1998లో నిర్మించడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ 2 ఏనుగులు అయితే మనకి గుడి ముందర అయితే ఉంటాయి ఎంట్రన్స్లో. ఈ 2 ఏనుగులు చూడడానికి చాలా చాలా అద్భుతంగా అయితే ఉంటాయి అనమాట. మెడలో కూడా మనకి 2 గంటలు అయితే వేశారు. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్లో చెప్పులు స్టాండ్ అయితే ఉంటుంది. ఎవరైనా చెప్పులు ఇక్కడ బయట పెట్టాలన్నమాట. అండ్ అలాగే బ్యాగ్ పెట్టినదానికి కూడా మనకి కొంచెం ముందర ఎంట్రన్స్లో అయితే ఉంటుంది. బ్యాగ్ చెప్పులు అయితే మేము బయట ఇక్కడ పెట్టేసి మన టెంపుల్లోకి అయితే వెళ్దాం రండి. ఫ్రెండ్స్, ఇక్కడ రైట్ సైడ్లో మీకు 2 లిఫ్ట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఆ లిఫ్ట్లోనే మనం పైకి వెళ్ళి అయితే ఈ మొత్తం వ్యూ అయితే చూడొచ్చు. మనం వచ్చేటప్పుడు రిటర్న్లో అయితే మీకు అయితే చూపిస్తాను. ముందు మనం లోపలికి వెళ్ళి టెంపుల్ని అయితే చూద్దాం రండి. ఫ్రెండ్స్, ఈ టెంపుల్లో నుంచే మనకి బ్యాక్ సైడ్ శివ స్టాచ్యూ అయితే ఉంది కదా, శివుడి యొక్క విగ్రహం, అదైతే ఇక్కడి నుంచే మనకైతే కనిపిస్తూ ఉంటుంది ఈ టెంపుల్లో నుంచి. కానీ మనమైతే నడిచి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఈ టెంపుల్ చుట్టూ తిరిగి బ్యాక్ సైడ్ నుంచి అయితే ఒక దారి అయితే ఉంటుంది. మనకు ఆ బస్సెస్ అయితే కనిపిస్తున్నాయి కదా, అక్కడ మనకు ఒక రోడ్ అయితే ఉంటుంది. ఆ రోడ్ పై నుంచి మనం అయితే ఆ స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ లోపల సైడ్ నుంచి మీరు ఈ రాజగోపురం చూడవచ్చు. ఎంత ఎత్తుగా ఉందంటే చూడండి, కింద నుంచి చూస్తుంటే చాలా చాలా ఎత్తుగా ఉంది. అండ్ అలాగే ఫ్రెండ్స్, ఈ రాజగోపురం వచ్చేసి మనకి ఇండియాలోనే అతిపెద్ద రాజగోపురం ఇదే. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, మేమైతే ఉదయం అయితే వచ్చామన్నమాట. ఇప్పుడు వచ్చేసి 7 అలా అవుతుంది టైం వచ్చేసి. మీరు చూస్తే ఇప్పుడే సన్ రైజ్ అయితే అవుతుంది. ఇక్కడ వచ్చేసి చాలా చాలా అద్భుతంగా ఉంది. బీచ్ పక్కనే మనకి సూర్యోదయం అనమాట. అండ్ అలాగే లోపలికైతే ఎంట్రన్స్ చూసారా, లోపలైతే అంత ఎక్కువగా అయితే వీడియోస్ అయితే తీయకూడదు. జస్ట్ మేమైతే పైన అయితే తీస్తున్నాం అనమాట. దేవుణ్ణి అయితే వీడియో అయితే తీయకూడదు కాబట్టి మీకు టెంపుల్ అవుట్ సైడ్ అంతా మొత్తం అయితే మీకు ఈ వీడియోలు అయితే చూపిస్తాం. ఎంజాయ్ చేయండి.
सन्तति प्रमोदमान मानसे कृपाकटाक्ष धोरणी विरुद्ध दर्दरापरि क्वचित् दिगम्बरे मनो विनोदमे तु वस्तुनि ఫ్రెండ్స్ ఈ యొక్క టెంపుల్ వచ్చేసి కందుక అనే కొండపైన అయితే నిర్మించడం అయితే జరిగింది. ఈ టెంపుల్కి 3 పక్కల కూడా మనకి అరేబియా సముద్రం అయితే ఉంటుంది. ఇందాక మనం చూసాం కదా, అదే ఆ సముద్రం. ఫ్రెండ్స్ ఈ టెంపుల్ మీరు చూస్తే మొత్తం కూడా గోల్డ్ అండ్ సిల్వర్ కలర్లో అయితే ఉందన్నమాట. మీరు చూస్తున్నారు కదా, పైన గోల్డ్, కింద అయితే సిల్వర్ కలర్ అయితే వేశారు. చాలా అంటే చాలా సూపర్గా ఉంది టెంపుల్ చూడడానికి. మీరే చూడొచ్చు, ఉన్న మొత్తం అయితే గోల్డ్ అండ్ సిల్వర్ అయితే నిండిపోయి ఉందన్నమాట కలర్స్తో. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసారు కదా, వచ్చి గోల్డెన్ చారియట్ ఫ్రెండ్స్, అంటే గోల్డెన్ రథం అన్నమాట, బంగారు రథం. చిన్నదే కానీ దాన్ని అయితే గ్లాసులో అయితే పెట్టారు. అండ్ అలాగే చూస్తున్నారు కదా, మనకి శివుడు స్టాచ్యూ అయితే ఇక్కడ నుంచి కూడా కనిపిస్తూ ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ దేవుళ్ళ విగ్రహాలు అయితే ఇక్కడైతే డిస్ప్లే చేశారు మన గ్లాసెస్లో. ఇక్కడ వచ్చేసి మహావిష్ణుమూర్తి, అలాగే శివుడు, అలాగే దుర్గాదేవి అండ్ అలాగే మనకి వినాయకుడు విగ్రహాలు అయితే మనకి ఇక్కడైతే ఉంచారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి టెంపుల్ లోపల వ్యూ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి టెంపుల్లో నంది అయితే మీరు చూడొచ్చు, నంది అయితే ఉంది ఫ్రెండ్స్. ఎవరైనా లైక్ చేయకుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా కష్టపడైతే వీడియో అయితే తీస్తున్నాం. ఎందుకంటే గుళ్ళో వీడియోస్ తీయడం అంటే చాలా కష్టం అనమాట, ఎందుకంటే వాళ్ళని పర్మిషన్ అడిగి అయితే తీయాల్సి ఉంటుంది కాబట్టి. సో ఎవరికైనా నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకుని అయితే వీడియో అయితే చూడండి, ఎందుకంటే మాకు ఒక మోటివేషన్ లాగైతే ఉంటుంది. అండ్ అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోలేదన్నమాట. ఒక 20% మెంబర్స్ అయితే మన ఛానల్లో బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకున్నారు. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే ప్లీజ్ బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి, ఎందుకంటే మేము వీడియోస్ పెడితే మీకు అప్డేట్ అయితే రాదు. సో మీకు బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే మేము పెట్టంగానే మీకు అయితే అప్డేట్ వస్తుంది, మీరైతే వీడియోస్ చూడొచ్చు. ఫ్రెండ్స్ ఇందాక లిఫ్ట్లో అయితే వెళ్దామని చెప్పాను కదా, ఇప్పుడైతే ఆ లిఫ్ట్లో అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మీకు శివ స్టాచ్యూ అయితే కనిపిస్తుంది, శివుని యొక్క విగ్రహం. అండ్ అలాగే ఇదంతా చూడొచ్చు, బ్యాక్ సైడ్ అయితే మనకు మొత్తం కూడా సముద్రం అయితే ఉంది. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి వీళ్ళు 21 ఫ్లోర్స్ అయితే చెప్పాం కదా, 21 ఫ్లోర్స్ అయితే ఉంది. కానీ లిఫ్ట్ మనకు ఓన్లీ 18 ఫ్లోర్స్ వరకే లిమిట్ అయితే ఉందన్నమాట. 18 ఫ్లోర్స్కి అయితే వచ్చి అయితే ఆపేస్తుంది. మనకి 3 సైడ్స్ అయితే మనకి వ్యూ అయితే చూడొచ్చు. ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ అనమాట, అంటే ఇక్కడ నుంచి మనకి ఈ సముద్రం అలాగే ఈ శివుడి యొక్క స్టాచ్యూ అయితే కనిపిస్తుంది. మనం నెక్స్ట్ పార్ట్లో అయితే అక్కడికైతే వెళ్దాము, ఎందుకంటే ఇప్పటికే చాలా ఎక్కువ అయిపోయింది కాబట్టి ఇది ఒక నెక్స్ట్ పార్ట్ అయితే వస్తుంది. అక్కడికి వెళ్ళి మీకు ఆ శివ స్టాచ్యూ అండ్ అలాగే కొన్ని స్టాచ్యూస్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే లోపల మనకి ఒక అంటే రావణాసుడికి సంబంధించి ఒక గుహ అయితే ఉంది. ఆ గుహ కూడా మీకైతే చూపిస్తాను అనమాట. అంటే ఆ గుహలో రావణాసుడికి సంబంధించి కొన్ని అయితే ఉంటాయి విగ్రహాలు, అవి కూడా చూపిస్తాము. అండ్ ఇది వచ్చేసి మనకి ఇంకొక సైడ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు మొత్తం ఊరైతే కనిపిస్తుంది అనమాట. ఇది వచ్చి మొత్తం టోటల్ మురుదేశ్వర్ అనమాట, ఇక్కడ నుంచి అయితే కనిపిస్తుంది హైట్లో. అండ్ అలాగే బోట్స్ కూడా మీరు చూడొచ్చు, అంటే మా పక్కనే మనకి సముద్రం ఉంది కాబట్టి బోట్స్ అన్నీ కూడా ఈ టెంపుల్ దగ్గరలోనే ఇక్కడైతే పెట్టుకున్నారు.
అండ్ ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ మనం వచ్చిన లిఫ్ట్ అయితే ఇది వచ్చేసి 18 ఫ్లోర్స్ అయితే లిమిట్ ఇక్కడికి. ఈ లిఫ్ట్లో అయితే మనం ఇప్పుడైతే కిందకైతే వెళ్ళిపోతున్నాం. ఫ్రెండ్స్ ఈ లిఫ్ట్ యొక్క టికెట్ ప్రైస్ వచ్చేసి 20 రూపీస్ పర్ పర్సన్ అయితే వీళ్ళైతే ఛార్జ్ చేస్తున్నారు. పర్వాలేదు, ఆ వ్యూకి మనకైతే 20 రూపీస్ అంటే చాలా చాలా బెటర్ అనమాట. మేము వచ్చేసి 21 ఫ్లోర్స్ ఉన్నాయి కదా, కనీసం ఒక 20 ఫ్లోర్స్ అయినా తీసుకెళ్తారేమో అనుకున్నాం. కానీ 18 ఫ్లోర్సే లిమిట్ ఇచ్చారు. అయినా పర్వాలేదు, అక్కడి నుంచి అయితే చాలా చాలా ఎత్తులో మనకి మొత్తం అయితే కనిపిస్తుంది అనమాట. మనకి ఒక పక్క బీచ్ కనిపిస్తుంది, ఒక పక్క మనకి సిటీ, అండ్ ఒక పక్క వచ్చేసి మనకి టెంపుల్, అండ్ అలాగా శివ స్టాచ్యూ అయితే కనిపిస్తుంది కదా. చాలా చాలా సూపర్గా ఉంటుంది ఆ వ్యూస్ అనేది. ఎవరైనా వస్తే మర్చిపోకుండా ఇక్కడ లిఫ్ట్ ఎక్కి అయితే తప్పకుండా వీళ్ళ వ్యూస్ అయితే ఎంజాయ్ చేయండి. అండ్ నెక్స్ట్ పార్ట్ వచ్చేసి చెప్పాను కదా, మనకి ఆ శివ స్టాచ్యూ దగ్గరికి అయితే మనం వెళ్తాం. అక్కడైతే మీకు ఆ వీడియో గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ శివ స్టాచ్యూ గురించి ఎన్ని అడుగుల ఎత్తు ఉంటుంది అనేది మొత్తం కూడా నెక్స్ట్ పార్ట్లో అయితే వస్తుంది. కాబట్టి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.